ఒకసారి హెడేక్ రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అక్కడ డాక్టర్ దానికి ఎందువల్ల వచ్చింది ఏంటి అని అయితే చెప్పిన తర్వాత మీ ఫుడ్లో కూడా కొన్ని మార్పులు అయితే చేసుకోవాలని చెప్పాడనమాట. కందిబేళ్లతో చేసినవి ఏవైనా కానీ కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉండండి. పెసరపప్పుతో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ వాటితో కర్రీ చేసుకొని తింటూ ఉండండి అని చెప్పారనమాట. నేనైతే అందుకోసం పెసరపాలతో పప్పు అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సేమ్ మన పప్పు ప్రాసెస్సే, కానీ మనం చింతపండు ఒక్కొక్కసారి నానబెట్టుకొని వేస్తాం, లేదంటే డైరెక్ట్గా వేస్తాం కదా. కానీ చింతపండు మాత్రం ఒక గ్లాస్లో పెట్టేసి దాన్ని అయితే చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట ఇదే ప్రాసెస్లో. కానీ మనం పోపు వేసేటప్పుడు కొద్దిగంత సాంబార్ పొడి అయితే వేయాల్సింది ఉంటుంది. అది కానీ లేకపోతే కొద్దిగా టేస్ట్ ఏదో నార్మల్గా పెసరపప్పు స్మెల్ వస్తూ కొద్దిగా బాగుండదు అనమాట. కానీ మనం పోపులో కొద్దిగా సాంబార్ పొడి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.